హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. మన వీడియోలో అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేస్తే వీడియో అర్థం కదండి. మీరు మన వీడియోస్ ఏం చూడాలనుకుంటే ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ నాకు కింద ఉంటుందని అది ఓపెన్ చేయండి. ఆ ఛానల్ ఓపెన్ చేసి ఆ 2 వీడియోస్ చూడండి. ఏమైనా మీకు ఈ కెమెరా గురించి ఒక ఐడియా రావచ్చు. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం. ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ఎంట్రీ లెవెల్ బిగినర్ కెమెరా. ఇది కెనాన్ R100 అనేది. ఎవరైనా ఫోటోగ్రఫీ వర్క్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ కెమెరా నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఈ కెమెరా నేను 48,500 పెట్టి కొన్నాను. ఎవరైనా వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ కెమెరా కొనండి. టైం పాస్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ కెమెరా కొనొద్దు, ఎందుకంటే మనీ వేస్ట్, టైం వేస్ట్. ఇది పెద్దగా కనిపించే కెమెరా వచ్చేసి ఓల్డ్ 1500D కెనాన్ 1500D మోడల్. దీంట్లో కెల్విన్ ఆప్షన్ ఇవ్వలేదండి వైట్ బ్యాలెన్స్లో. ఇది చూపిస్తాను చూడు ఒకసారి. కెల్విన్ ఆప్షన్ వచ్చేసి క్యూ బటన్, క్యూలోకి వెళ్తే AWB అని ఉంది కదా, దీంట్లో వైట్ బ్యాలెన్స్ ఉంది. దీంట్లో కెల్విన్ ఇవ్వలేదు, ఇది వైట్ బ్యాలెన్స్. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఇది ఓన్లీ వైట్ బ్యాలెన్స్ ఉంది. కెల్విన్ అంటే కెమెరా లైటింగ్ సెట్ చేసుకునేదండి. ఆ ఆప్షన్ బిగినర్ కెమెరా 1500Dలో 200Dలో లేదా 850D నుంచి స్టార్టింగ్లో ఉంది DSLRలో. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీంట్లో చూద్దాం. ఆప్షన్ కూడా వచ్చాడు కెనాన్ R100లో. వైట్ బ్యాలెన్స్ AWB అని ఉంది కదా. చివరిది కెల్విన్. ఈ కెల్విన్ 5,200 ఉంది కదా. ఇప్పుడు దాన్ని లైటింగ్ పెట్టి మనం సెట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ప్రొఫెషనల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ కెల్విన్ బట్టి మన కెమెరా లైటింగ్ మొత్తం సెట్ చేసుకుంటామండి. మనం వచ్చి ఆపోజిట్ లైట్ని బట్టి. ఇప్పుడు ఆటో ఫోకస్ టెస్ట్ చేద్దాం లైవ్ స్క్రీన్లో. ఆటో ఫోకస్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది. ఈ కెమెరాకి ఈ ప్రైస్కి ఇవ్వటం నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత క్వాలిటీ ఉందో. లో లైట్లో కూడా ఎక్కడ నాయిస్ లేదు. ఫ్లాష్ వితౌట్ ఫ్లాష్ కూడా తీసుకోలేదు. నాయిస్ లేకుండా లో లైట్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది బాగా నచ్చిన ఆప్షన్ నాకు. ఈ ఆటో ఫోకస్ వెహికల్ మీద పోతున్న బార్డ్స్ ఫోటోగ్రఫీకి ఈ బిగినర్ కెమెరా చాలా బాగుందండి, సరిపోతుంది. అంతకుముందు నేను 1500D క్యామ్ కూడా యూజ్ చేశాను. 1500D 200D కన్నా కూడా ఇది బిగినర్ కెమెరాలో, అది ఎంట్రీ లెవెల్ కెమెరాలో ఇంత మాత్రం ఆటో ఫోకస్ ఇవ్వటం నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ఆప్షన్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్పగలను. ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి కెనాన్ 1500D. ఇది ఆప్టికల్ ఫైండర్. ఈ ఫైండర్ ఏమైనా సరిగ్గా క్లారిటీగా లోపల కనిపించకపోతే ఇది ప్లస్ మైనస్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పుకోండి. పైకంటే మైనస్, కింద కంటే ప్లస్. అది కొంచెం మైనస్ అంటే కొంచెం సరిగ్గా పడుతుంది, ప్లస్ అంటే కొంచెం నీట్గా కనబడుతుంది. ఇది కొంచెం టాస్క్గా ఉంటుందండి ఈ DSLRs 1500Dలో. ఇప్పుడు వచ్చేసి కెనాన్ R100 ఎలక్ట్రికల్ ఫైండర్. ఇది అంతకుముందు చూపించిన DSLRలో కొంచెం అది డిఫికల్ట్గా కొంచెం కష్టంగా ఉండదు కదా, డిస్ప్లే కొంచెం సరిగ్గా కనిపించకపోతే అది ఈజీగా ఉండేటట్టు చేశారు. ఇది ఇలా సైడ్ కంటే చూడండి, ఇలా అంటే తక్కువగా లైటింగ్ తక్కువది. అదొక మిడిల్ అంటే బాగా నీట్గా కనిపిస్తుంది. కొంచెం ఇది బాగా నచ్చింది ఆప్షన్. ఆ ఎలక్ట్రికల్ ఫైండర్ ఇదొక కొంచెం వర్క్ ఈజీగా ఉండేట్టు చేశారు కెనాన్ కంపెనీ వాళ్ళు. ఇది ఒక బాగా నచ్చింది ఈ ఆప్షన్ ఎలక్ట్రికల్ ఫైండర్లో. కెనాన్ R100 వాళ్ళు ఫీచర్ ఇచ్చారండి. ఇది నార్మల్ డిస్ప్లే, నార్మల్గా అన్ని కెమెరాలు ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లే వచ్చేసి ఇక్కడ సెన్సార్ ఇచ్చారు. ఎలా అంటే ఈ ఫైండర్లోనే మనం మెనూస్ అన్ని సెట్ చేసుకోవచ్చు. సెకండ్ డిస్ప్లేగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకునే విధంగా కూడా ఇచ్చాడు. ఇది ఒక ఆప్షన్, మంచి ఆప్షన్, బాగా నచ్చింది. మన వీడియోకి కొంచెం వ్యూ ఫైండర్లో నుంచి తీసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా నచ్చిందండి ఈ ఆప్షన్. ఎలక్ట్రిక్ వ్యూ ఫైండర్ మాత్రం క్లారిటీ మాత్రం చించేసింది ఈ ప్రైస్ రేంజ్లో. బిగినర్ కెమెరాలో ఇన్ని ఫీచర్స్ ఇస్తారని వ్యూ ఫైండర్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నార్మల్ స్క్రీన్కి వచ్చేసింది. అలాంటిది సెన్సార్. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సెట్టింగ్స్ అయితే 200D 850D ఈ 2 మోడల్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు R100 కూడా అది అలాగే ఇచ్చేసాడు. సెట్టింగ్స్ అయితే ఈజీగానే ఉన్నాయి, కానీ కొంచెం మాత్రం చేంజ్ అయినాయి. కొన్ని కొత్త ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ అన్నీ మీకు సపరేట్గా ఒక సెట్టింగ్స్ ఒక వీడియో చేస్తాను. అది దేని పనికి వస్తుంది ఏంటి దాని గురించి కూడా మొత్తం కంప్లీట్గా చెప్తున్నాను, దీని గురించి సెట్టింగ్స్ గురించి. కానీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నేను కెమెరాస్ గురించి ప్రతి దాని గురించి చెప్తాను. దాదాపు నాకు తెలిసింది నాలెడ్జ్ మీకు షేర్ చేసుకుంటాను. మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు మీకు ఒక కెమెరా గురించి ఒక ఐడియా వస్తుందండి. కెమెరా బాడీ గురించి మాట్లాడుతుంది. ఈ బాడీ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా స్మాల్ బాడీ. ఇంత చిన్న బాడీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత చిన్నగా ఉంటుందని. కానీ చిన్న కెమెరా మ్యాటర్ చాలా పెద్ద మ్యాటర్ ఇచ్చారండి ఈ కెమెరాలో. కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడం చాలా ఈజీగా ఉంది. స్మాల్గా ఉంది కెమెరా బాడీ మాత్రం. మనం ఎక్కడికైనా చిన్న బ్యాగ్ కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు. దీనికి కొంచెం పెద్ద బ్యాగ్ కొనుక్కునే అవసరం లేదు, కాస్ట్లీ బ్యాగ్స్. కానీ కెమెరా మాత్రం
అనుకున్న దానికన్నా నేను చిన్నగానే వచ్చింది, పెద్ద కెమెరా వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇమేజ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్గా ఉంది. దీంతో కిట్ లెన్స్ కూడా చాలా బాగుంది. నేను కిట్ లెన్స్ యూజ్ చేయలేదు, కానీ కెనాన్ సిగ్మా 100-400 EF లెన్స్లు యూజ్ చేశాను, DSLR లెన్స్ మౌంట్ యూజ్ చేసి. కానీ ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి. ఆ ఫొటోస్ మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను, చూడండి ఎలా ఉంటాయి ఏంటంటే. వితౌట్ ఎడిటింగ్, నో ఎడిటింగ్, ఒరిజినల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. దాని గురించి ఫొటోస్ క్వాలిటీ ఎలా ఉందో దాని గురించి కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ కెమెరా మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా మోడ్ వచ్చేసి స్టైల్స్, ఇది 200D-2 స్టైల్లో ఇచ్చాడు. కొంచెం చాలా బాగుంది, దానికన్నా కూడా ఇది మోడ్ చాలా బాగుంది. సింపుల్గా చిన్నగా చాలా బాగుంది. కానీ కొంత ఒక మోడ్ మాత్రం ఎక్స్ట్రా ఇచ్చాడు. 200Dలో అన్ని ఆప్షన్స్ ఒకేలా ఉంది, కానీ ఒక మోడ్ మాత్రం ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆటో పక్కన ఉంది, ఆటో పక్కన వచ్చేసి హైబ్రిడ్ ఆటో అని ఇచ్చాడు. హైబ్రిడ్ ఆటో కొంచెం ఆటో కన్నా కొంచెం సుపీరియర్గా ఒక ఆప్షన్, కొంచెం క్వాలిటీ పెంచి ఇచ్చాడు ఆటో మోడ్లోనే. ఇది ఒక ఆప్షన్ బాగా నచ్చింది. ఈ హైబ్రిడ్ ఆటో గురించి తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఈ హైబ్రిడ్ ఆటో ఏంటి దాని గురించి. ఇప్పుడు షట్టర్ బటన్ గురించి మాట్లాడదాం. షట్టర్ బటన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, కానీ ఇంత స్మూత్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అలా క్లిక్ చేస్తే ఫోటో పడుతుంది. ఫొటోస్ కూడా ఫ్లాష్ ఆన్ చేస్తే ఫ్లాష్ మీద అంతకుముందు DSLR 1500లో చాలా ఇబ్బంది పడేవాడిని. కొంచెం ఫొటోస్ ఫ్లాష్ ఆన్ చేసి తీసినప్పుడు ఫొటోస్ ఫోకస్ కావు, చాలా లో లైట్లో అసలు ఫోకస్ నైట్ అసలు ఫోకస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు కెమెరాలో అసలుకి ఫ్లాష్ మాత్రం చూడంత ఎక్కువ వచ్చిందో ఇంత ఫ్లాష్ 1500లో వచ్చేది కాదు, కొంచెం తగ్గేది. కానీ దీంట్లో ఈ ఫ్లాష్ ఆప్షన్ చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లాష్ లేకుండా ఫోటో తీద్దాం. ఫ్లాష్ లేకుండా ఫోటో తీస్తే నైట్ టైం కొంచెం నాయిస్ వచ్చింది అనుకున్నా, కానీ ఫ్లాష్ లేకుండానే ఫోటో బాగా వచ్చింది. చూసారా, అసలు నాయిసే లేదు, ఫోటో కూడా ఎంత క్వాలిటీ ఉందో. ఇప్పుడు వచ్చే మిర్రర్లెస్ కెమెరాలు ఇదో ప్లస్ పాయింట్ అండి, నాయిస్ అనేది చాలా తగ్గించాడు. ఇంతకుముందు DSLRs కొంచెం ISO ఎక్కువైనా కూడా నాయిస్ వచ్చేసేది. ఇప్పుడు వచ్చి మిర్రర్లెస్ నాయిస్ తగ్గిందండి, ఇదో ప్లస్ పాయింట్, చాలా బాగా నచ్చింది నాకు. కానీ బిగినర్ కెమెరాల్లో ఈ మాత్రం రావటము, నాయిస్ లేకుండా, అది ఎంట్రీ లెవెల్ కెమెరాలో కానీ ఈ మాత్రం ఇవ్వటం నాకు చాలా బాగా నచ్చింది. అంతకుముందు షట్టర్ బటన్ DSLRలో ఫోటో తీస్తే పెద్ద సౌండ్ వచ్చేది, కానీ ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాలో లో సౌండ్ పెట్టాడు. అసలు ఫోటో తీసిన సౌండ్ కూడా అర్థం కావట్లేదు, చాలా చిన్న సౌండ్ వస్తుంది. ఇది బాగా నచ్చింది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కెమెరాల్లో. ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా కెమెరాస్కు. ఎవరికైనా ఫోటో తీసినట్టు కూడా అర్థం కాదు, ఎవరైనా తీస్తున్నా కూడా. ఇవే అండి కెనాన్ R100 కెమెరాలో ప్రోస్. ఈ ప్రోస్ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే నాకు కామెంట్ చేయండి, కామెంట్స్ అందరికీ రిప్లై ఇస్తాను. కెనాన్ R100 కెమెరాలో ప్రోస్ అన్ని అర్థమైనా అనుకుంటున్నాను. అలాగే కెనాన్ R100 ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ కాన్స్ వచ్చేసి ఇది డిస్ప్లే అండి. ఇది ఫిక్స్డ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ కాదు. అయితే 3.0 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చాడు. 1.04 మిలియన్ డాట్స్ ఫిక్స్డ్ స్క్రీను. నెక్స్ట్ ఇది స్క్రీన్ రొటేషన్ లేదు. స్క్రీన్ రొటేషన్ లేకపోవడం వల్ల వీడియోగ్రాఫర్లకు కొంచెం ఇబ్బంది జరగచ్చు. ఫోటో తీసే టైంలో కూడా కొన్ని చోట్ల మనం ఫోటో తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. అది కంప్లీట్గా వ్యూ ఫైండర్లోంచి లైవ్ స్క్రీన్ నుంచి వాడుకోవాలి. ఈ స్క్రీన్ రొటేషన్ లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి వీడియో గురించి మాట్లాడుకుందాం. వీడియో మోడ్కి వెళ్ళిపోదాం. ఓకే, వీడియోలో 2 మోడ్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్లో తీసుకోవడానికి, మనం మాన్యువల్ అంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆటోలో తీద్దాం. వీడియో ఆటోలో ఉంది, చూసారా, ఇది ఆటో. నెక్స్ట్ వచ్చేసి సెట్ కొడితే సెట్టింగ్స్ వస్తాయి. ఇది 4Kలో ఉందండి. 4K అంటే మీకు ఒక వీడియో చూసారా, క్రాప్ అవుతుంది, కొంచెం క్రాప్ 1.6 వరకు క్రాప్ అవుతుంది. ఫుల్ హెచ్డీలో ఫ్రేమ్ మొత్తం వస్తుంది, చూసారా, ఫ్రేమ్ మొత్తం వస్తుంది. 4Kలో మాత్రం 25 ఫ్రేమ్స్లో క్రాప్ 1.6 వరకు క్రాప్ అవుతుంది. ఫ్రేమ్ రేట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. 4K వీడియోలో మనం వచ్చేసి ISO ఇది మామూలు 12,700 ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పాను. అలాగే ఇప్పుడు ISO గురించి మన 4Kలో వచ్చేసి ISO చూసారండి, చాలా తక్కువ ఉంది. అది వచ్చేసి ISO వచ్చేసి ఎంత ఉంది, వచ్చేసి 6,400 వరకే ఇచ్చాడు ISO 4K వీడియోలో. 4K వీడియోలో క్రాప్ అవుతుంది 1.6 వరకు. ఈ ISO కూడా తగ్గుతుంది, 12,700 వరకు ISO వచ్చేదైతే ఫొటోస్కి. ఇప్పుడు మనకి 4K వీడియోలో 6,400 వరకే ఇచ్చాడు. ఇది ఒక డ్రాబ్యాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా ఇన్ బాడీ స్టెబిలైజేషన్ అయితే లేదు దీంట్లో కెమెరాలో. లెన్స్కి కూడా ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఇవ్వలేదు. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే కెమెరాలో ఫోటో కానీ వీడియో తీస్తున్నప్పుడు
కొంచెం లైట్గా షేక్ అయినా ఫోటో బ్లర్ అయిపోయింది, వీడియో అనేది కూడా సరిగ్గా రాదు, షేక్ అవుతుంది. ఇలాంటి దీనికోసం ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు, అదొక ప్లస్ పాయింట్ దీనికి. అనేది ప్రోస్ కింద చెప్పాలి, కానీ కాన్స్లో చెప్తున్నాను. ఆ సెట్టింగ్ ఓకే చేసుకుంటే కొంచెం లైట్గా షేక్ తగ్గుతుంది, కానీ దాని షేక్ తగ్గడం కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది. కొంచెం వీడియో తీసినప్పుడు క్రాప్ అవుతుందండి, మళ్ళీ 4K అయితే కొంచెం క్రాప్ అవుతుంది, కానీ దీంట్లో కొంచెంగా క్రాప్ అవుతుంది. ఇది సెట్టింగ్ వచ్చి వీడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత 7th సెట్టింగ్ అండి, ఐఎస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మోడ్ అనేది కదా, అది ఐఎస్ మోడ్ ఆన్లో ఉంచుకోవాలి. కింద వచ్చేసి డిజిటల్ ఐఎస్ అని ఉంది కదా, డిజేబుల్ ఉంది, ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం తగ్గుతుంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కొంచెం బాగుంటుంది, పర్లేదు, కొంచెం కవర్ అవుతుంది, కానీ కొంచెం క్రాప్ కూడా అవుతుంది. అది ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఫుల్ హెచ్డీ తీసుకున్నా కూడా క్రాప్ అవుతుంది, 4K తీసుకుంటే 4K ఆల్రెడీ క్రాప్ అవుతుంది, ఇంకేం క్రాప్ కాదు. ఆ సెట్టింగ్ ఓకే చేసుకోవడం వల్ల మనకి వీడియోతో పాటు ఫోటో కూడా సెట్ అవుతుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ సమ్ బెటర్. ఇప్పుడు కొంచెం షేక్ అయినా ఇబ్బంది లేదు, కానీ మరి ఓవర్ షేక్ అయితే కాకూడదు. ఇప్పుడు ఇది మామూలు వీడియో మోడ్లో కాకుండా ఇంకో మోడ్లో పెట్టించుకుని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, కానీ అంటే 4Kలో రికార్డ్ చేసుకోలేము. 4Kలో రికార్డ్ చేసుకోవాలంటే ఓన్లీ వీడియో మోడ్లోనే రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిగతా మోడ్స్లో మన వీడియో రికార్డింగ్ ఫుల్ హెచ్డీ 50 ఫ్రేమ్స్ వరకు చేసుకోవచ్చు. వీడియో మోడ్ ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం లైవ్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లిక్ చేస్తే లైవ్ స్క్రీన్ వస్తుంది. లైవ్ స్క్రీన్ రావడంతో మనకు ఫస్ట్ వచ్చేసి ఇది ఫోటో తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ చేసుకోవాలంటే ఈ రెడ్ సింబల్ ఉంది సార్, రెడ్ మార్కు, ఈ రెడ్ మార్కు నొక్కితే ఇక్కడ రెడ్ మార్క్ కనబడుతుంది. ఇది వచ్చేసి ఇది నొక్కితే వీడియో రికార్డ్ అవుతుంది. చూపిస్తాను చూడండి, రికార్డ్ అని పడుతుంది చూసారా, అది రికార్డ్ అవుతున్నట్టు. అదే నొక్కితే అదే బటన్ నొక్కితే మళ్ళీ ప్రెస్ చేస్తే రికార్డ్ ఆగిపోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. వీడియో రికార్డింగ్ కోసం సపరేట్ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్లో నుంచి వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాడీ గురించి మాట్లాడుతుంది. ఇది బాడీ వచ్చేసి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, కానీ ఈ బాడీ బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది, కానీ ఇది వచ్చేసి వెదర్ షీల్డ్ బాడీ కాదు. వెదర్ షీల్డ్ బాడీ వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మన రైనింగ్లో కొంచెం చాలా కేర్ కొడుకోవాలి. వాటర్ తడిచి కానీ లోపలికి వెళ్తే ఈ కెమెరా వారంటీలో రాదు. మనం ఎంత ప్రైస్ అయితే అంత సగం కెమెరా ప్రైస్, సగం ప్రైస్ రిపేర్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వింటర్ సీజన్లో మనం లెన్స్ మార్చుకోకూడదు, ఎక్కడ పెడితే అక్కడ అవుట్డోర్లో లెన్స్ మార్చుకుంటే మనకి ఈ సెన్సార్ వచ్చేసి ఓపెన్లోనే ఉంటుంది, కనపడుతుంది కదా, ఈ సెన్సార్ ఓపెన్లో ఉంటుంది. ఆ ఫాగ్ అనేది మంచు అనేది లోపలికి వెళ్తే సెన్సార్ లోపలికి వెళ్తే చాలా ఇబ్బంది పడాలండి. వాళ్ళు అది క్లీన్ చేయడం కోసం చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడింది. కాబట్టి మనం లెన్స్ మార్చుకోవాలనుకుంటే మనం అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు ఇండోర్లో మార్చేసుకుని వెళ్ళండి. ఒకటే ఫిక్స్డ్ లెన్స్ వాడుకునే విధంగా చూసుకోండి. నెక్స్ట్ బీచ్ దగ్గర కూడా మార్చుకోకూడదండి. బీచ్ దగ్గర కూడా చాలా కేర్గా వాడుకోండి, ఎందుకంటే బీచ్ దగ్గర వాటర్ ఉంటాయి, అవి మీకు తెలిసిందే. ఇసుకలో కూడా పెట్టుకోవద్దు, ఇసుక నుంచి కూడా వాటర్ ఉంటాయి. చిన్న వాటర్ కూడా వెళ్ళినా కూడా ఇబ్బంది పడాలి. బీచ్ దగ్గర కూడా కేర్గా ఉండండి. లెన్స్లు అసలు బీచ్ దగ్గర మార్చొద్దు. కెమెరా వాడుకోవాలంటే బీచ్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోండి. దూరం నుంచి ఫొటోస్ తీసుకోండి, దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు, వాటర్ పడుతుంటే ఇబ్బంది పడతారు. ఇంతే అండి కాన్స్. ఇంకా కాన్స్ గురించి, ప్రోస్ గురించి అన్నీ చెప్పాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కెనాన్ R100 కెమెరా గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, అందరికీ రిప్లై ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.